ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాట బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించడం జరిగింది. తొలి సంతకం రైతు రుణమాఫీ మీద పెడతానని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. అయితే ఈరోజు మీరు అందరూ గమనించినట్టుగానే మనందరం చూసినట్టుగానే రైతుల్ని నిట్ట నిలువున మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే, రైతులను ముంచినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం. దానికి ప్రధానమైనటువంటి కారణం తొలి సంతకం రుణమాఫీ మీద పెడతానన్నటువంటి వ్యక్తి తొలి సంతకం కోటయ్య కమిషన్ మీద పెట్టాడు. కమిషన్ విధి విధానాలు అన్నాడు. కుటుంబానికి ఒకరికి ఇస్తామన్నారు. దానికి పరిమితి నుంచి 1,50,000 అన్నాడు. ఇవన్నీ ఎక్కడన్నా మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాఖలాలు ఉన్నాయా? మేనిఫెస్టో నా దగ్గర ఉంది. నువ్వేం చెప్పావు? రైతులకు సంబంధించి బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పావు తప్ప ఎక్కడన్నా 1,50,000 నేను రుణమాఫీ చేస్తాను, కుటుంబంలో ఒకరికే చేస్తాను, వ్యవసాయ రుణాలు అన్నావు తప్ప రైతుల రుణాలు అనలేదు. వ్యవసాయ రుణాలు అంటే వ్యవసాయానికి సంబంధించుకున్నటువంటి ప్రతి రుణమో వ్యవసాయ రుణం కింద భావించాల్సి వస్తుంది. వాటిని ఏమీ తీసుకోకుండా క్రాప్ లోన్లు మాత్రం ఇస్తానని చెప్పిన మాట మార్చి ఈరోజు ఇచ్చేటువంటి పద్ధతిలో పాపం వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని తీసుకొని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకింత జమ కావాలా, ఎందుకు జమ కాలేదు అని అడిగితే కాకి లెక్కలు కట్టి దొంగ లెక్కలు చూపించి ఈరోజు మేము మీ ముందు పెట్టినటువంటి ఆధారాల ప్రకారం కేవలం 50% కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే అంతకన్నా దారుణం దుర్మార్గం మరొకటి ఉంటుందా? రైతాంగాన్ని ఇది నిట్టనలుగా మోసం చేయడమా కాదా? ఈ ప్రభుత్వం అదేమంటే ఎప్పుడు చేయనటువంటి విధంగా రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుల సంక్షేమాన్ని కోరుకునేటువంటి ప్రభుత్వం, రైతుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం అని చెప్పని గ్రామ స్థాయి నాయకుడి నుంచి మండల స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుడు వరకు ప్రతి గ్రామానికి పోవడం, ఆ రుణ విమోచన పత్రాలు ఇవ్వడం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఫలితం, చంద్రబాబు నాయుడు గారి కృషి, చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి పదే పదే మాట్లాడేటువంటి మీరు ఒకసారి ఇస్తానని చెప్పి మోసం చేశారు, ఇప్పుడు ఇస్తున్నాము అని చెప్పి మోసం చేస్తున్నారు. అంటే ఎవరిని మోసం చేయడానికి మీరు ఈ కలబొలి కబుర్లు చెప్పి కాకి లెక్కలు కట్టి దొంగ లెక్కలు రైతుల ముందు పెట్టి పాపం వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళకి ఏమీ తెలియక ఈరోజు అయ్యో మాకు వచ్చినటువంటి డబ్బులు బ్యాంకులు జమ చేయలేదని చెప్పిన బ్యాంకుల మీద నిష్ఠూరిపోతూ బ్యాంకు మేనేజర్ల మీద ఆవేదన చెందుతూ తిరగడానికి కారణాలేంటి? ఇవి మీరు రైతాంగాన్ని మోసం చేయడమా కాదా? దీనికి ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది స్పష్టంగా. రైతాంగానికి సంబంధించి ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈరోజు మీరు ఆచరిస్తున్నటువంటి తీరు విధానం రైతులను మోసం చేసేటువంటి విధంగా ఉందా లేదా? మహిళల రుణమాఫీ, చేనేత రుణమాఫీ అన్నాడు. పాపం చేనేతలు అయితే చితికిపోయారు. రుణమాఫీ మాత్రం జరిగేటువంటి పరిస్థితి లేదు. రైతుల రుణమాఫీ దగ్గరికి వస్తే మాత్రం ఏదో మామూలుగా ఆత్మస్థుతి పరిణతితో ఎవరో చేయలేకపోయారు, మేము చేస్తున్నాం అని చెప్పి మాయమాటలు చెప్పి రైతాంగాన్ని ఈ విధంగా మోసం చేస్తూ రైతులకు ఇస్తామన్నటువంటిది కూడా కనీసం ఇవ్వకుండా పోయేటువంటి పరిస్థితుల్లో మేము ఇన్ని కోట్లు చేస్తున్నాం అని చెప్పి లెక్కలు చూస్తే కనీసం సగం కూడా చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోతే ఇది రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచడమా కాదా? చంద్రబాబు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద ఈరోజు మనం చూస్తే మీరు చెప్పినటువంటి వాగ్దానం నిలబెట్టుకోకపోగా ఎన్నికల మేనిఫెస్టోలో ఈరోజు ఇచ్చేటువంటి విధానంలో కూడా రైతులను మోసం చేస్తున్నారనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు దురదృష్టం ఏమిటంటే రైతుల గురించి మాట్లాడుతున్నారు, అక్వా రైతాంగాన్ని గురించి మాట్లాడుతున్నారు, అక్వా రైతులకు మేము కరెంట్ ఛార్జీలు తగ్గించామని మాట్లాడుతున్నారు. అయితే మొన్న జరిగినటువంటి వర్షాలలో రైతాంగం భారీగా నష్టపోతే, అక్వా రైతులు భారీగా నష్టపోతే దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్పారు, అక్వా రైతులు సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి మాకు 3 నెలలు కరెంటుకు సంబంధించినటువంటి రాయితీలు ఇస్తే సరిపోతుంది అని చెప్పారు. చాలా న్యాయమైనటువంటి సమస్య కాబట్టి దీన్ని జిల్లా పరిషత్లో తీర్మానం కింద కూడా ఆమోదించి పంపించాలి అని చెప్పిన పంపించారు. చాలామంది పొలాలకు సంబంధించి మేట వేసి పనికి రాకుండా పోయాయి రైతుల పొలాలు. మరి పాపం అసైన్మెంట్ పొలాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు అయితే వాళ్ళు తిరిగి మరమ్మతులు చేసుకునేటువంటి పరిస్థితులు లేరు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి వీటన్నిటినీ పక్కన పెట్టి మొన్న జరిగినటువంటి ఎఫ్డీఆర్ పనులకు సంబంధించి కార్యకర్తలకు పంపిణీ చేయాల్సినటువంటి నిధులు మాత్రం విడుదల చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతకన్నా సిగ్గుమాలినతనం మరొకటి ఉందా? మీరా రైతుల గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు, మీరా రైతు సంక్షేమాన్ని గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు ఎఫ్డీఆర్ నిధుల మీద అరాకొరా పనులు చేయకుండానే పూర్తిగా స్వాహా చేయడానికి సిద్ధపడ్డటువంటి పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎఫ్డీఆర్ నిధులు మాత్రం విడుదల చేసి
రైతాంగం అవసరమైనటువంటి రైతులకు మీరు ఇస్తానని చెప్పి మీ మంత్రులు ఇచ్చినటువంటి మాట ప్రకారం కనీసం ఆ రాయితీ ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఈరోజు మరలా చూస్తే ఆ రైతులకు సంబంధించినటువంటి మరమ్మతులు చేసేటువంటి పరిస్థితులు లేరు. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు. కాబట్టి రుణమాఫీ విషయంలో మేము స్పష్టంగా చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతానని చెప్పి ఒకసారి ఓట్లు దండుకున్నాడు, చేస్తున్నానని చెప్పి మరొకసారి మోసం చేస్తున్నాడు. కాబట్టి రైతాంగ సోదరుల పాపం పనులు మానేసుకొని ఈ స్టేట్మెంట్లు తీసుకుని బ్యాంకుల చుట్టూ తిరిగి అలో రామా అంట చంద్రబాబు నాయుడు గారు సమావేశం పెడితే చంద్రబాబు నాయుడు గారిని సమావేశంలో విమర్శిస్తున్నాడు. నీకు ఓటు వేసి నువ్వు చేస్తామని చెప్పి మేము ఇబ్బంది పడుతున్నామని మంత్రులను అడుగుతున్నారు. ఎక్కడ జరిగింది మాకు రుణమాఫీ లెక్కలు చెప్పమంటున్నారు. గ్రామ స్థాయిలో నాయకులు నిలదీస్తున్నారు, మండల స్థాయిలో నాయకులు నిలదీస్తున్నారు. ఈరోజు ఇటు చూసిన తర్వాత చేసినటువంటి మోసం రైతులను అంతా ఇంత కాదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు పాపం చైనా పర్యటనకు వెళ్ళారు. చైనా పర్యటనకు వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి అక్కడ చేరి లీకులు ఇస్తున్నాడు. ఫలానా ఆయన గెలిచాను, ఈయన గెలిచానని. అసలు మాకుండేటువంటి అనుమానం, నువ్వు కంపెనీ ప్రతినిధిని కలుస్తున్నావా, ఏదైనా బోగస్ కంపెనీలు ఎవరన్నా పక్కన పెట్టుకొని అక్కడ ఎవరు పోరలే చైనాకు పోయి ఇక్కడ ఉండేటువంటి రుణమాఫీని మోసం చేసినటువంటి నీకు, కాగితాలు ఇచ్చి రుణమాఫీ మోసం చేసినటువంటి వ్యక్తికి చైనాలో పోయి ఫలానా కంపెనీతో నేను మాట్లాడాలని చెప్పి జనాన్ని మోసం చేయడం పెద్ద పని కాదు, చాలా సులువైనటువంటి పని. కాబట్టి ఇప్పుడు మాకు వచ్చేటువంటి అనుమానం మీరు చెప్పేటువంటి మాటలను బట్టి మీరు ఆ విధంగా జనాలను మోసం చేయడానికి ఏదైనా చెప్తున్నారు. ఈరోజు కృష్ణపట్నానికి సంబంధించి ఒక మాట చెప్పాడు ముఖ్యమంత్రి గారు, గ్యాస్ బేస్డ్ ఫర్టిలైజర్ ప్లాంట్ వస్తుంది అని. ఇప్పటికి గ్యాస్ లైన్ ప్రతిపాదన సిద్ధమైందా? కాకినాడ నుంచి చెన్నైకి గ్యాస్ లైన్ అని చెప్పన్నారే, అది ప్రతిపాదనలు పూర్తి చేసుకొని కనీసం ప్రారంభించేటువంటి స్థితిలో మీరు ఉన్నారా? అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జనాలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి నేను ఏదో గ్యాస్ బేస్డ్ కంపెనీ ఒక దాంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాము, గతంలో చెప్పినట్టుగానే లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు కుదిరిపోయాయని చెప్పి పొంకాలుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇదిగో వచ్చేస్తున్నాయి ఇండస్ట్రీస్ అన్నాడు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వచ్చేటప్పటికి 1/3 వంతు తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది అన్నాడు. ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? కనీసం మనకు వచ్చేటువంటిది ఈరోజు ప్రత్యేక హోదా లాంటిది ఏదైనా వచ్చింటే వచ్చేటువంటి అవకాశాలు ఉండేమో. అవకాశాలు లేవు కాబట్టి ఈరోజు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం కృష్ణపట్నానికి సంబంధించి గ్యాస్ బేస్డ్ ఫర్టిలైజర్ ప్లాంట్ వస్తుందనుకుంటే దానికన్నా ముందు రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి ఇఫ్కో భూములు ఉన్నాయి, ఇఫ్కో ఎదురు చూస్తుంది. అదేవిధంగా వెంకటాచలంలో క్రిప్కో వస్తుంది. దీనికి సంబంధించి నువ్వు ఆ గ్యాస్ బేస్డ్ కనుక గ్యాస్ ఫెసిలిటీ కనుక ఇవ్వగలిగితే, పైప్ లైన్ నిర్మాణాలు ప్రారంభించి పూర్తి చేయగలిగితే ఇక్కడే వచ్చిన పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉండి పొలాలు తీసుకొని రైతాంగం ఎదురు చూస్తామని, మా బిడ్డలకు ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి వీటన్నిటిని పక్కన పెట్టి మాకుండేటువంటి అనుమానం వల్ల కృష్ణపట్నం ఎంపిక చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి కారణం, కృష్ణపట్నంలో ఇది వస్తుంది గ్యాస్ బేస్డ్ ఫర్టిలైజర్స్ అని చెప్పడానికి కారణం ఏంటంటే రిలయన్స్కి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో రిలయన్స్ సంస్థ వెనక్కి వెళ్ళిపోయింది. దాని మీద చంద్రబాబుది లోకేష్ బాబు గారి ఇద్దరిది కన్ను పడుతుంది అనేటువంటిది జనాలు మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. దాన్ని కొట్టేయడానికి ఏదైనా బోగస్ కంపెనీ ఒకదాన్ని రంగం మీదకి తీసుకొచ్చి ఇదిగో పలాని కంపెనీ పలాని ప్రతినిధి అని చెప్పి వాళ్ళెవరో తెలియదు, ఆ కంపెనీ ఉందో లేదో తెలియదు, ఆ కంపెనీ వస్తుందో లేదో తెలియదు, ఆ కంపెనీ మీద పెట్టేమన్నా రిలయన్స్ భూమి కొట్టేయడానికి ఏమన్నా మీరు చేసినటువంటి కుట్రలో భాగం అనేటువంటి అనుమానాలు ఈరోజు కలుగుతున్నాయి. లేకపోతే అసలు ప్రతిపాదన ఇంతవరకు సిద్ధం చేయకుండా, ప్రారంభించకుండా ఈ దేశానికి సంబంధించి ఎంతోమంది ఈ జిల్లాలో పెట్టడానికి భూములు అన్ని సంసిద్ధత వ్యక్తం చేసి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో చైనా నుంచి తీసుకొస్తాను ఆ గ్యాస్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇక్కడ పెడతాం కృష్ణపట్నంలో అని చెప్పి మీరు ప్రకటనలు చేయడం ఈ జనాన్ని మోసం చేయడమా కాదా? ఒకవేళ ఈరోజు ఇప్పుడుగా పరిశ్రమలు వచ్చిండే ఈ రాష్ట్రానికి, ఎప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగలిగితే వచ్చిండే. కాబట్టి కనీసం చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలో ఖర్చు పెట్టినటువంటి దాంట్లో 3వ వంతైనా సరే నువ్వు పరిశ్రమల ద్వారా ఈ రాష్ట్రానికి లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉందా, అది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఏమి లేకుండా నేను విదేశీ యానాలు పోతున్నాను, ఎప్పుడమ్మప్పుడుగా ఇక్కడికంతా పెట్టుబడులు తీసుకొస్తున్నానంటే భ్రమ ప్రజల్లో కల్పించి ప్రజల దృష్టి మరల్చడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. కాబట్టి అన్ని వర్గాలని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది, ఈరోజు ఇస్తానని ఒకసారి మోసం చేశావు, ఇస్తున్నానని మరొకసారి మోసం చేస్తున్నావు. దయచేసి రైతుల ఉసురు నీకు తగులుతుంది. కాబట్టి ఇప్పటికైనా పారదర్శకంగా ఎంత మేర నువ్వు రుణమాఫీ చేయగలిగావు, ఎంత మేర ఇవ్వగలిగావు, ఎంత మేర ఇవ్వగలుగుతున్నావు అనేటువంటి చెప్తే పాపం రైతులు ఏదో మోసపోయాం అనేటువంటి భావనలో ఇప్పటికే ఉన్నారు. కాబట్టి పూర్తిగా మోసపోయాం, చంద్రబాబు నాయుడు కొత్తగా మోసం చేసింది ఏమీ లేదు, మొదటి నుంచి మోసం చేసినటువంటి దాంట్లో భాగం అనేటువంటి దాంట్లో మిన్నకుండిపోతారు తప్ప బ్యాంకుల చుట్టూ తిరగడం, పాపం వాళ్ళకి భ్రమలు కల్పించడం, లేనిపోయినటువంటి వల్ల
వాళ్ళు బ్యాంకుల చుట్టూ ఉన్న పన్ను పాంగొట్టుకుని తిరిగేటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పేటువంటి మీరు చూపించినటువంటి లెక్కల ప్రకారం ₹1 కూడా అదనంగా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మీరు ఒక హెల్ప్ లైన్ పెట్టడమో, ఒక కాల్ సెంటర్ పెట్టడమో, లేకపోతే నాయకులు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సమస్యల గురించి ఏమీ మాట్లాడకుండా రుణమాఫీ బ్రహ్మాండంగా జరిగిపోతుంది. భారతదేశ చరిత్రలో ఇటువంటి రుణమాఫీ వాస్తవమే. భారతదేశ చరిత్రలో ఇంత మోసం చేసి రుణమాఫీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే, ఒప్పుకోవాల్సిందే. ఈ విధంగా భారతదేశ చరిత్రలో రైతుల్ని మోసం చేసి రుణమాఫీ పేరుతో మోసం చేసినటువంటి ఘనుడు ఎవరైనా ఉన్నాడంటే మాత్రం అది చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పేటువంటి దాంట్లో కాస్త విపులంగా చెప్తే బాగుంటుంది. రుణమాఫీలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి విధంగా మోసం మరొకరు చేయలేదంటే బాగుంటుంది తప్ప ఆ మోసం అనేటువంటి పదాన్ని పెట్టకపోవడం వల్ల రుణమాఫీ ప్రపంచ చరిత్రలోనే చంద్రబాబు చేశాడనడంలో ప్రజలకు కొంత సంశయం ఉంది. ఆ సంశయం తీర్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు పర్యటనకు వెళ్ళి ఇచ్చేటువంటి అధికారులు. చూస్తూ ఉంటే ట్రైలర్ మూవీ లాగా ఒకరోజు రుణ విమోచన పత్రాలు, ఒకరోజు రుణం ఉపశమన బాండ్లు బ్యాంకుల దగ్గర తీసుకెళ్తే అయ్యా ఈ బాండ్లు దేనికి పనికిరావు 4 తీసుకోవడానికి, మీరు ఇచ్చినటువంటి బాండ్లు మేము అప్లోడ్ చేస్తాం, అప్లోడ్ చేస్తే మీ అకౌంట్లో మళ్ళీ డబ్బులు పడాలని చెప్పి దానికి పత్రాలు దేనికి, బాండ్లు దేనికి? దీనికి సంబంధించి ప్రచార ఆర్భాటమే తప్ప ఈరోజు మీరు నెరవేరుస్తున్నటువంటి ఘనకార్యం ఏమిటి? కాబట్టి ఈ ప్రచార ఆర్భాట కోసమో జనాలు దృష్టి మరలించడానికి ఎటువంటి పనులు చేయకుండా రైతాంగానికి కానీ లేదా మీరు చెప్పినటువంటి పాపం చితికిపోయినటువంటి చేనేత కార్మికులకు కానీ వాళ్ళకి సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి కానీ ఎప్పటికైనా చిత్తశుద్ధితో రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది తప్ప గత బడ్జెట్లో పెట్టాడు రుణమాఫీ అని చెప్పి ఆ బడ్జెట్లో ₹1 నిధులు ఇవ్వలేదు. ఈరోజు 3వ బడ్జెట్లో 2వ విడత రుణమాఫీ అని మాట్లాడుతున్నాడు. అంటే అసలు పూర్తిగా ఈ ప్రభుత్వం నువ్వు ఇచ్చినటువంటి హామీకి నువ్వు తీర్చకుండానే నువ్వు మోసం చేసి వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏదైతే వస్తాయో వాటి మీద భారాన్ని మోపడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఆలోచన చేస్తే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఇచ్చినటువంటి దాంట్లో రాబోయేటువంటి ప్రభుత్వం ఒకవేళ కనుక వెనక్కి వెళితే 10 రెట్లు ఇవ్వాలని చెప్పి రాయించుకున్నాడు. అంటే ఈరోజు నీ కమిషన్ నువ్వు కొట్టుకుంటున్నావు, నీ కమిషన్ నువ్వు పట్టేస్తున్నావు, వచ్చేటువంటి ప్రభుత్వాలు మళ్ళీ వెనక్కి పోకుండా ముందస్తు కట్టడి చేస్తున్నావు. అంటే ప్రభుత్వం 2050 వరకు పరిపాలించాలనేటువంటి ఆలోచన నీకు అనుమానం కలుగుతుందా? నువ్వు చేసేటువంటి విధానాల మళ్ళీ ప్రభుత్వం రాదేమోనని, లేదా వాళ్ళకి ఏదన్నా వచ్చేటువంటి పెట్టుబడిదారులకు అనుమానం కలిగి రేపు నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా డబ్బెట్ రాబట్టుకోవాలనేటువంటి దానికి వాళ్ళ నిబంధనలు విధిస్తున్నారా? ఏ అధికారంతో ఏ హక్కుతో రాబోయేటువంటి ప్రభుత్వాలు ఏదైనా సరే మారితే 10 రెట్లు మీకు ఇస్తామని చెప్పి మీరు మాటలు మాట్లాడి వాగ్దానం చేయించుకుంటున్నారు. కాబట్టి దీని మీద స్పష్టత ఏంటంటే ఈరోజు రైతుల రుణమాఫీ పేరుతో చంద్రబాబు మరొకసారి మోసం చేస్తున్నాడు. రైతులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి రైతాంగం కూడా నిలదీసేటువంటి పరిస్థితి. కాబట్టి రైతులకు సంబంధించి రుణమాఫీ మీరు చెప్పినటువంటిదైనా సరే పారదర్శకంగా చేపట్టి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు.